ఇచ్చిన వెంటనే ఆయనపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించారు. ఆయనపై ఆరోపణలు వచ్చాయంటూ సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో తన పోస్టింగ్ కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారు. అన్ని కోర్టు మెట్లు ఎక్కారు. క్యాట్ నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని చోట్ల జగన్ సర్కార్ కక్ష సాధింపుపై పోరాటం చేశారు. చివరికి ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. అయినా వైసీపీ సర్కార్ వెనక్కి తగ్గలేదు. ఆయన సస్పెన్షన్లోనే పదవీ విరమణ చేయాలని తీవ్రంగా ప్రయత్నించింది. అందుకోసం క్యాట్ ఆర్డర్ని సవాల్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పడంతో చివరకు ఆయనకు పదవీ విరమణ రోజే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది. దీంతో పోస్టింగ్ ఆర్డర్స్ రాగానే ఆయన విధుల్లో చేరారు. అయితే ఉదయాన్నే డీజీగా బాధ్యతలు చేపట్టి సాయంత్రం పదవీ విరమణ చేయబోతున్నారు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి తనకు పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయని, లేదంటే వైసీపీ సర్కారు కక్ష సాధింపు బలి కావాల్సి వచ్చేదన్నారు ఏబీ వెంకటేశ్వరరావు. ఆయన ఈరోజు పదవీ బాధ్యతలు తీసుకున్న సందర్భంలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటా. ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాళ ది ట్రూత్లో చర్చించుకోబోతున్నాం. ఇందులో మనతో పాటు జాయిన్ అయ్యారు రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, వీరు జాయిన్ అయ్యారు. వీరితో పాటుగా ఉమేష్ చంద్ర గారు, అసలు ఆయన ఒకసారి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఉమేష్ గారి న్యాయపరంగా